ఎన్నాళ్ళు ఎక్కడున్నావురా? ఉయ్యూరులో ఉన్నా. ఉయ్యూరులో ఏం చేస్తున్నావు? షుగర్ ఫ్యాక్టరీ వర్కర్లకి షుగర్ టెస్ట్ చేస్తున్నా. కొడక నువ్వు కుతహల పడక తండ్రి. అమ్మేదిరా. మీ అమ్మ అవుట్. ఇది ఫస్ట్ డౌన్. నా వయసు దాన్ని చేసుకున్నావు, ఇంకా నన్ను వెతుకుతావు? ఆగు, ఓవర్ అయింది. పెద్దవాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. రెస్పెక్ట్ నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకు. అవును, ఇంట్లో ఇంకా ముసలోడు ఉండాలి. ఏమయ్యాడు? పోయాడు. అవును, ఢిల్లీ మామ ఉండాలి. వాడు పోయాడా? అన్న పెద్ద మినిస్టర్ అయ్యాడు రా. కొంపలార్పే మామ మినిస్టర్ కాక స్కూల్ మాస్టర్ అవుతాడా? నువ్వు ఆనందిని పో. బాబుగారు చేతులు కడుకుందరు గాని రండి బాబుగారు. అది చేతులు కట్టుకొని అడగల? నేను ఇంట్లో పనివాడిని బాబు. ఈ ఇంట్లో పని చేయడం నా పూర్వజన్మ సుకృతం బాబు. అతి వినయం దూర్త లక్షణం. అసలు వినయం లేకపోవడం అమాయకుడి లక్షణం. కౌంటర్ లాపేసి చేతులు కడుకుందరు గాని రండి బాబు గారు. ఆయన వస్తున్నట్టున్నారు. ఎవరైనా? అమ్మగారు కాయన, మీకు చిన్న ఆయన. అంత బిల్డప్ ఎందుకు నాయనా? అలా అనకురా, ఆయన ధ్యానమూర్తి, జ్ఞానమూర్తి. ఆయన పేరు గురుమూర్తి అన్నారు. గురుమూర్తే. అమ్మగారు ఆయనని సెమీ స్వామీజీ అంటున్నారు. సెమీ స్వామీజీ? లేనాయనా లే. మల్లీశ్వరి, ఎవరి బాబు? చిన్నప్పుడు ఇంటి నుంచి పారిపోయిన మన పిచ్చేశ్వర్. అవునా? మీ చిన్నన్నరా? అయ్యగారు ధ్యానమూర్తిలో ధోని లాంటి వారు. అవును, వారానికి 3 రోజులు ఈయన ఇల్లు వదిలి ఆశ్రమాల్లోనే ఉంటారు. అక్కడ గొప్ప గొప్ప సాధువులతో, స్వామీజీలతో, తత్వవేత్తలతో ధ్యాన సముద్రంలో మునిగిపోయి ఉంటారు. ఆ 3 రోజులు అక్కడ రకరకాల పూజలు, భజనలు. ఆహా, ఏది మర్చిపోయినా దీపారాధన మాత్రం మర్చిపోరు. ఆ 3 రోజుల దీపారాధన తర్వాత ఇంటికొస్తారు. అప్పుడు ఈయన ముఖంలో ఎక్కడ లేని ప్రశాంతత. మీరందరూ లోపలికి వెళ్ళండి, నేను బాబుతో ఒకసారి మాట్లాడాలి. అలాగే బాబు, ఏది ఒక్కసారి నీ మొహం నాకేసి చూపించు. బాబాయ్. నువ్వా? గుర్తుపట్టావా? అంటే మా పిచ్చేశ్వరరావు కాదు నువ్వు? కాదు. అందరూ రండి, అందరూ రండి, అందరూ రండి. మామయ్య గారు, మీరు కూడా వచ్చేయండి. ఏం బాబాయ్ అందరిని పిలుస్తున్నావు? నీ బండారం బయట పెడతామని. నా బండారం బయట పెట్టావంటే నీ గుడారం లేచిపోతుంట. నేను దొంగని చెప్పావనుకో, నువ్వు దొంగ స్వామిజీ అని చెప్పి నీ మాట నమ్ముతాడా? పబ్ లో సీసీటీవీ ఫుటేజ్ సంవత్సరం వరకు ఉంటుంది. వచ్చారా? ఏం లేదు, బాబును చూసిన వెంటనే ఒక మంచి మాట గుర్తొచ్చి, అదే మనదని రాసుంటే. ఏది? మనదని రాసుంటే. మనదని రాసుంటే కాస్త అరిగో తరిగో తిరిగి మనదరికే చేరుతుంది. ఆహా ఆహా. ఇక వెళ్ళి రండి. అలాగేనండి. ఇది చెప్పడానికి మమ్మల్ని పిలిచావు? కొటేషన్ బాగుంది అనిపిస్తాను. ఎక్కడికి వెళ్తున్నా? బాత్రూమ్ కి దొంగ బాబాయ్. నీలాంటి మంచి మర్యాదలైన మోసగాళ్ళని నేను చాలా మంది చూసాను రా. మంచితనం గురించి నువ్వు మాట్లాడితే బెగ్గర్ బ్యాంక్ గురించి మాట్లాడినట్టుంది. క్షమించాలి బాబు, ఇది గెస్ట్ బాత్రూమ్. మీ బాత్రూమ్ మీ రూమ్ లో ఉంది. మీ చిన్నప్పుడు రూమ్ మీకోసం అలాగే ఉంది బాబు. సరే, ఎక్కడో చూపి. మీ రూమ్ ఎక్కడో మీకు తెలీదా బాబు? ఏంట్రా అలా అడిగావు? ఎలా అడిగాను బాబు? ఏదో తెలిసినట్టు అడిగావు. నాకు నిజంగా పెద్దగా ఏం తెలీదు బాబు. మీరు రజనీకాంత్ గారు నాన్న పేరేంటని అడగండి. రజనీకాంత్ గారు నాన్న పేరేంట్రా? నాకు తెలీదు బాబు. రాయ్, ఈ ఎదవా నేను మాట్లాడుకునేది వినేసావు కదా? ఆయన ఎదవనొద్దు బాబు. మా బుజ్జే ఒక నెల కలిపి ఎదవన్నరా అనండి బాబు. అయితే వీడి గురించి నీకు ముందే తెలుసా? తెలుసానా? ఈడి గురించి 2 మ్యాటర్లు చెప్తాను విను. ఏంటో? 1, ఈడి ఎదవని. 2, ఈ ఎదవనను కన్నేదవని. అంటే ఇందాక మీ పిన్ని చెప్పినట్టు ఈడు వారానికి 3 రోజులు దీపారాధన చేస్తాడు. మిగతా 4 రోజులు అర్చన చేస్తాడు. ఎస్, మా అమ్మ పేరు అర్చన. ఈడే నా బాబాని మా అమ్మ ఈ ఇంటికి పంపితే ఇక్కడ ఈడు బాబా విషయం వేసుకుని పెద్ద బయోస్కోప్ చూపిస్తున్నాడు. మరి ఈ విషయం ఇంట్లో అందరికి చెప్పచ్చుగా? చెప్తే ఏముంది బ్రదరు, వాడిని నన్ను తన్ని ఇటు నుంచి బయట కట్టేస్తారు. ఈడు బయటికి వెళ్ళి పిండి రుపుతుంటే నేను పునుగులు వేయాల్సి వస్తుంది. అందుకే ఇక్కడే ఉండి ఏదో ఒక రోజు ఇంట్లో ఒక్కడనవ్వాలి. అదే నా కోరిక. నీ కోరిక నేను తీరుస్తాను. థ్యాంక్ యూ. నువ్వు నా కోరిక తీర్చాలి. వినడానికి ఏమో తేడాగా ఉంది, కానీ తీరుస్తాను బ్రదరు. టెల్ మీ. బాబాయ్, నువ్వు బయలుదేరు. ఇప్పటిదాకా అన్ని విషయాలు నా ముందు మాట్లాడుకున్నారుగా, ఈ ఒక్క విషయానికే అటు వచ్చానా?
అమ్మాయి పబ్బులో ఎక్కడైనా చూసినట్టుందా అండి? ఆ, ఆ? ఆ, ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నా. ఆ, నా మనవడే దీనికి బుద్ధి చెప్పాలని బలవంతంగా తీసుకొచ్చాడు. మరి ఆ పిల్లని బలవంతంగా తీసుకొచ్చినప్పుడు ఆ పిల్ల ఎందుకు ఏడవట్లేదు? అవును, ఏడవట్లేదండి. హ్యాపీయా? ఆమ్, ఆ, రాయ్, ఆ? దీన్ని లోపల తోలుకెళ్ళు. రండి అమ్మాయి గారు. వాడు అలెక్షన్ బలవంతంగా తీసుకెళ్లాడు. నీ బలవంతం ఉపయోగించి దాన్ని తీసుకురావాలి. పిల్లకాకి వాడి మీద నా బలవంతా ఎందుకు? నువ్వు దాన్ని తీసుకొస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కళ్యాణ మండపం బుక్ చేయి. పెళ్లి ఖర్చులు నీయి, హనీమూన్ ఖర్చులు నాయి. రేపు ఈ పార్టీకి వాడి ఆధార్ కార్డు చిరిగిపోదు. ఎనీ టైం న్యూస్ ఛానల్స్ చూడు, పదే పదే అదే చూపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడని నేనే రమ్మన్నాను. అలేఖ్య వాడిని ఫులిష్ గా నమ్మింది. మనం కాపాడి తీసుకొద్దాం. మనిద్దరం ఒకే వెహికల్లో వెళ్ళొచ్చుగా? కర్మ కర్మ. రేయ్ రండ్రా, బయటికి రండ్రా. అసెంబ్లీలో ఇల్లు కట్టుకుంటే భయపడతావు అనుకున్నారా? రండ్రా, దమ్ముంటే రండ్రా. రమ్మన్రా, బయటికి రమ్మన్రా. ఈడెవడు ఇంట్లో ఉన్న కామెడీ చాలదన్నట్టు. ఏరా, ఆ అమ్మాయిని తీసుకొస్తావరా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా. ఎవర్రా ఇళ్ళు? వాడి దీని బాబు. వాడేమో ఈ అమ్మాయిని చేసుకుపోయేవాడు. వాడు పెళ్లించే కదా దీన్ని లాక్కొచ్చింది. నేను చేసుకోపోయే అమ్మాయిని నువ్వు తీసుకొస్తావరా? ఇన్స్పెక్టర్, గో అండ్ అరెస్ట్ దట్ ఫెలో. బ్రింగ్ దట్ క్యూట్ గర్ల్. నువ్వు ఉండవయ్యా మగడా. సార్, ఈ అమ్మాయికి ఇష్టం లేకుండా మీ వాడు బలవంతంగా తీసుకొచ్చాడని రిపోర్ట్ ఇచ్చారు. ఏమ్మా, నిజమేనా? నేను బలవంతంగా తీసుకొచ్చానని చెప్పావు. నీ బాబు నీ లవరి ఊరు దాటి ప్రాణాలతో వెళ్ళరు. లేదండి, నన్నెవరూ బలవంతంగా తీసుకురాలేదు. అమ్మో అమ్మో అమ్మో, దాని చెవులేదో చెప్పాడు, అది భయపడిపోయింది. రేయ్, నాతో పెట్టుకోకరా. నా పేరు చెప్తే స్టేట్ పడతాం. హడల్ రామోజీరావు నాకు బెస్ట్ ఫ్రెండ్. TV9 రవిప్రకాష్ నేను గోళీలు ఆడుకునేవాళ్ళవరా. నరేంద్ర మోడీ నేను క్లాస్మేట్స్ రా. అరే, ముక్కు పచ్చలారిన అమ్మాయిని ఎలా తీసుకురావాలనిపించిందిరా? రేయ్, అసలు అమ్మాయి ఎవరో తెలుసా నీకు? మేము ఉంటాం సార్, పదండి అయ్యా. ఆ అమ్మాయి నీకే కరెక్ట్, నేను ఉంటాను. నేను ఉంటా. అగో, అని తెచ్చి లోపల పడేండ్రా. ఆడు తెలుసు ఈడు తెలుసు అని తెగ రెచ్చిపోతున్నాడు. వదిలితే బయట కూడా ఎట్టగా వాగుతాడు. బాత్రూమా? వాడిని తీసుకురండి. సార్, థ్యాంక్ యూ సార్. నేను బయలుదేరుతాను సార్. సార్ చిన్న రిక్వెస్ట్ సార్, నేను మీతో ఫోటో తీయించుకుంటాను సార్. అరే గడ్డం ఫోటో తీ సార్. చెయ్యండి సార్, తీ సార్. నవ్వండి సార్. అలాంటి అమ్మాయిని తీసుకురాక సన్మానం చేస్తారా? పో. ఇట్రారా. ఏంటి వెనక్కి చూసుకుంటూ వెళ్తున్నావు? ఇదేనండి. ఎస్, స్ట్రైట్ బాత్రూమ్. రంగన్న, ఎంకన్నా, ఈ ఇంట్లో జబ్బేంటో అర్థమైపోయింది. ఇక ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం. గురువు గారు, మీరు బాత్రూమ్ లో ఉండటం ఏంటి గురుగారు? నేను చూడలేకపోతున్నా గురుగారు. నేనెవరో నీకు తెలుసా? ఎవడో కొట్టంగాడివి. రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు తీసుకోవాలి. అది కాదు గురువు గారు, మిమ్మల్ని ఏదో ఒక విధంగా ఇక్కడి నుంచి పంపేద్దాం అనుకుంటున్నాం గురుగారు. ఏమంటారు గురువు గారు? నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది గురుగారు. ఈ రోజు సాయంత్రం అందరూ బయటికి వెళ్ళిపోతారు. అప్పుడు మీరు రెడీగా ఉండండి. నేను బాత్రూమ్ గడి తీసేసి 2 సార్లు తలుపు కొడతాను. అప్పుడు మీరు బుల్లెట్ లాగా సర్రని పారిపోండి. ఏమంటారు? మరి అమ్మాయో? నీకు తోడు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఆ అమ్మాయి కూడా మీకోసం బయట వెయిట్ చేస్తూ ఉంటుంది గురుగారు. ఓకేనా గురుగారు? ఓకే ఓకే. ఏంటి తొక్కలో ఓకే? నీ దగ్గర వేరే చాయిస్ ఉన్నట్టు.
ఉంటాడు గురుగారు. This is what we've waited for. The showdown. The fastest men in the world. Usain Bolt. Who'll take the gold? Who'll take the title? The world 100-meter final. అయ్యో అమ్మో పిలిపి వచ్చిందా? సార్ దట్ బాయ్ చీటింగ్ సార్. ఐ వాజ్ రన్నింగ్ సార్. యు ఆర్ వాకింగ్ సార్. బ్యాడ్ టైమింగ్ సార్. రేయ్ అడి కాళ్ళు ఎరగొట్టండి రా. ఆగండ్రా తాత. అన్న వదిలేయండి రా. ఇంట్లోనే ఉంచి బాగా మేపండి. వాడేంట్రా మ్యాప్ అంటున్నాడు? ఏం చెప్పావురా చెవిలో? ఏం లేదు, ఆ ముసలోడికి 2 కిడ్నీలు కొట్టేశాయి, నీవు పనికి వస్తాయని చెప్పాను. కిడ్నీలా? అవును. అంటే 2నా? మరి కిడ్నీలు పోయాక మిగతా పాటలు ఎందుకురా? అవి కూడా తీసుకోమని పోయావా? అక్కడ కూర్చున్న ముసలావిడకేమో కళ్ళు కనిపిట్లా, ఆ రూమ్ లో ఉన్న ఆయనకేమో లివర్ పోయింది. ఓహో, ఎవరికన్నా హార్ట్ ప్రాబ్లం ఉందేమో కనుక్కోపోయావా? ఎవరికో హార్ట్ ప్రాబ్లం అన్నారే, మర్చిపోయా. కనుక్కో మర్చిపోకు. మీ ఎంటైర్ ఫ్యామిలీకి అవయవదానం చేయడానికి వచ్చానట్రా నేను. నా బతుకు తగలయ్యా. ఏంటో ఆంటీ చేత్తో ఏమిచ్చినా పాల గ్లాస్ ఇచ్చినట్టు ఉంటది. థాంక్స్ ఆంటీ. ఈసారి ఎంట్రీ నువ్వే. పాలను తాగేస్తాడు, దరిద్రం వదిలిపోద్ది. ఏంటి సదాగా వాటేస్తావా? వేయడానికి ఇది పెసరట్టు కాదు, ప్యాకెట్. నాది ఫుల్లే. మాది ఫుల్లే అన్నా. ఆంటీ ఎంట్రీతో అంకులను బాగా కరెక్టే. రైజింగ్ కాదు, నేను చెప్పేదంటే ముగ్గురికి మైండ్ బ్లాక్ అవుద్ది. రాంగ్ షో. అక్కడ తొందర, ఇక్కడ తొందర, ఏమీ అడ్డం రాదు. అన్నా నమస్తే. ఏం నడిచి ఇలా వచ్చినావు? అన్నా నీకోసం గల్లీ గల్లీ తిరిగేసి వస్తున్నా. గల్లీ గల్లీ తిరగడానికి నేనేం గలీజ్ దందా చేసేటోన్నా? నాకు తెలుసన్నా, నీతో పని పడ్డదన్నా. గలీజ్ దందా అయితే కాదు. ఏందో చెప్పు. దావుద్ అన్న చెప్తాడు. వాడెవడు? దావుద్ అన్న దందా తుక్కు గాని మనిషిని కాస్. సరేగా. ఆహా, ప్రకృతిలో భరోసెత్తున్నావా? పని ఒప్పుకొని ప్రశాంతం కూర్చున్నావు. ఇక్కడ మీ అమ్మాయి కోసం ఫాలో అయ్యి మోకాళ్ళు అరికెల్లోకి వచ్చాయి. నిన్ను ఎవడరా ఫాలో అవ్వమంది? అదేంటని అలాంటో నువ్వేదో చెప్పు. ఆ దావుద్ గడు ఫాలో అమ్మన్నాడని. ఆడు పడమంటే మనం దాని అంట పడలా. ఆల్రెడీ మనం దానికి ఎప్పుడో పడిపోయాం. అది మన దిల్కా దడకన్ రా, అందుకే ఫాలో అవుతున్నాం. తెలిసిందా? ఆహా, నీ ప్లాన్స్ నీకు ఉన్నాయన్నమాట. అంటే మధ్యలో మాకే తీరుతుంది గుల. ఒరే సాయి, ఎమోషన్లో కమిట్ అయ్యాం కానీ అమ్మాయిని ఫాలో చేయడం, పడగొట్టడం చాలా కష్టం రా. అమ్మాయిని అర్థం చేసుకోవడం కష్టంగానన్నా, పడేయడం చాలా సింపుల్ అన్నా. అర్థం చేసుకోకుండా ఎలా పడుతుందిరా? పడుతుందన్నా, నిజం. ఒకరిది ఫ్లవర్కి పడుద్ది, ఇంకొకరిది పరచకు పడుద్ది. ఏ అమ్మాయినా పడుద్ది. నీ అబ్బా, నీకు డైలాగులు ఎక్కువ, యాక్షన్ తక్కువ. చెత్త ఐడియాలు నువ్వు. అన్నా నమ్మన్నా, నా మాట నమ్మన్నా. సరే వదిలే. ఇష్టం. రే అమ్మాయి మిస్ అయిపోయిందిరా. చెప్పా, ఈ అంతా నీ వల్లే. అమ్మాయి మిస్ అవ్వకుండా ఫాలో అవ్వాలి. అయితే గేర్ మార్చన్నా, ఫాలో ఇల్లుదో ఏంటో.
హలో, నేను 2-3 డేస్ నుంచి చూస్తున్నాను. నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారు? ఎందుకు ఫాలో చేస్తున్నావు? తెలీదు. మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? ఏమి లేదు. ఎందుకు ఫాలో చేస్తున్నారు? అది ఇప్పుడు మేము వెన్నెల నడిచామనుకో, చందమామ మమ్మల్ని ఫాలో అవుతున్నట, మేము చందమామని ఫాలో అవుతున్నట. ఏం చెప్పగలం? ఏం చెప్పలేం. అన్నా ఇప్పుడు మన ఎండలో ఉన్నాం కదా, మనం సూర్యుని పాలవుతున్నట్ట, మనల్ని సూర్యుడు పాలవుతున్నట్ట. ఫీలింగ్ అర్థం చేసుకోరా. ఐ నో యు లవ్ ఫీలింగ్. లవ్ ఫీల్. కానీ పిల్లలు ఆగండి, మీరు అటెళ్ళు ఆడుకోండి. వెళ్ళండి. అమ్మా శరణ్య, పంతులు గారికి డబ్బులు ఇవ్వాలి. అమ్మగారికి చెప్పి ఇప్పించేయండి. నేను గోవును పంపించేశాను. సరే రంగయ్య. అన్నా వదిన ఫారెన్ నుంచి వచ్చింది కదా, ఏ బంజారా హిల్స్ లోనో జూబ్లీ హిల్స్ లోనో ఉంటది అనుకుంటే అదేటన్నా ఆ పాడుబడి బంగ్లాలో చాలా చీప్ గా. పాడుబడి బంగ్లానా? ఎక్కడరా? అదిగోనా పెంకులు జరిపోయి. అయ్యి బాబోయ్, నీ కళ్ళకి అలా కనిపిస్తుందా? మరి నా కళ్ళకి పాతపడ తాజ్మహల్ కనిపిస్తుంది. అమ్మ బాబోయ్, ప్రేమ గుడ్డు అనుకున్నాను, పాడుబడింది కూడాను. పాతపడ్డ పాడుబడ్డ ప్రేమేరా. అమ్మో, కవితలు కూడా చెప్తున్నానండి. డీప్ అయిపోయాడు. ఏంట్రా? దావు దొబ్బెత్తనన్నా, మాట్లాడు. హలో, మేము అదే పనిలో ఉన్నాం. అదాకా ఫోన్ చేసి డిస్టర్బ్ చేయకు, మొత్తానికి తేడా వస్తుంది. ఫోన్ పెట్టే. ఓకే. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం కాపాడయ్యా కాపాడు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. అమ్మాయి గారు, రాత్రి దయ్యం చూశారంటే ఇంట్లో దయ్యాలున్నాయండి. అమ్మాయి గారు, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం కాపాడయ్యా కాపాడు తండ్రి, కాపాడు. హే మధు, ఇది చూడు. వావ్, ఇది చాలా బాగుంది. అది చూపించండి. ఎల్లో. ఇక్కడ అమ్మాయి ఉంటుందంటావా? అన్నా, అమ్మాయిలు సగం జీవితం షాపింగ్ మాల్ లో గడిపేస్తారన్నా. అబ్బో, ఎంత మంది అమ్మాయిలు. నా గురించి ఆలోచించరా. పద రానా. అరే రే చూడనా, వెంకటగిరి, మంగళగిరి, పెట్టగిరి శారీస్ అన్నా, శారీస్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. ఏం కావాలి సార్? కాంచి, దార్మణి, ఆర్మణి. అటు సైడ్ సార్. అవునా? ఎక్కడికి రా? నువ్వు ఆ స్లైడ్ చూసుకో, నేను ఈ స్లైడ్ చూసుకుంటా. గర్ల్స్ కమింగ్. మీకు ఎరుపు రంగు శారీ అయితే చాలా బాగుంటుంది, కట్టుకోండి. థ్యాంక్స్. ఈ శారీ మీకైతే ఇంకా బాగుంటుంది. పంచి కొడిసింది. ఫోన్లే గానీ నీకు గంట తోడుకుంటాను, నాకు నీడగొట్టవా? సచ్చినోడా. డ్రెస్ చూస్తే క్లాసు, నోరు తెరిస్తే ఉరమాసు. ఇది బాగుంది కదా? వావ్, ఇది సూట్ అయింది కదా? ష్యూర్. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్, ఏం కావాలి సార్? అది ఇప్పుడు అది ఎలా ఉంది? సూపర్. అది ఏం కావాలి సార్? దీని రేట్ ఎంత? మీరెంత ఇచ్చినా దమ్మం సార్. మీ ఆవిడదా? కాదు, ఆవిడది. ఆవిడది? ఆవిడది. అమ్మాయి కనిపిస్తే చాలు వదలరు. చిచ్చి, అలా తెలిసిందేనా? ఆడవాళ్ళు అంతేరా, అర్థం కంటే అపార్థం ఎక్కువ చేసుకుంటారు. కవరింగ్ ఆఫ్ ఇండియా. ఆడొక తురుం ఖాన్ అన్నావు, పొందియాడు, ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా చెప్పాడు. ఆడసలు పూరిని ఫాలో చేస్తుండా, దాంతో పానీపూరి తింటుండా. హలో 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 హలో. అరే తుక్కునక ఎత్తుకొచ్చుడైతే 5 మినిట్ కా కామ్.
ఆ దినకర్ గాడు లండన్ నుంచి రెక్కి అంటాడు గదేమో మనకు తెలియదాయ ఆడు మనల్ని నమ్మిండు మనం ఈ నమ్మినాం అస్సలు ఇన్ఫర్మేషన్ ఇస్తాడట వారా అన్నా అన్నా దావుదన్నా దావుదు లేదు గీవుదు లేదు ఉండరా ఈ టైంలో ఏంట్రా పక్క అందరూ ఇంటికి వచ్చి రిలాక్స్ అవుతారు నేను ఇండియాకి వచ్చి ప్రాబ్లమ్స్లో పడ్డాను ఈ ప్రాబ్లమ్స్ ఏంటో నాకు అర్థం కావడం లేదు ఉన్న ప్రాబ్లమ్స్తోనే నాకు మెంటల్ ఎక్కిపోతుంటే మధ్యలో వీడొకడు ఏ మిస్టర్ చాలా ఎక్కువ చేస్తున్నావు పిచ్చి వేషాలు ఎక్కువ హలో ప్రేమ యుద్ధం మొదలు పెట్టే వరకే ఒకసారి మొదలు పెట్టిన తర్వాత ఆపడం ఎవరితరం కాదు అన్నా ఇప్పుడు ఇది ప్రేమ యుద్ధమా ప్రేమ యుద్ధం రెండు కలిపా ఏంటయ్యా మంచి హుషారుగా ఉన్నారు నేను లేకుండానే పార్టీ చేసేసుకుంటున్నారు పుట్టినరోజు అంకుల్ పుట్టినరోజా ఎవరిది మీదే నా పుట్టినరోజు ఏంటి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నా పుట్టినరోజు ఒకే రోజు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కూడా ఈ రోజే అయితే ఇవేహి తాగను కళ్యాణ్ బీరే తాగుతాను పవన్ కళ్యాణ్ బీల్ తాగడు అయితే విస్కీ తాగుతాను అసలు మందే తాగడు ఏదో ఒకటి తాగకపోతే నాకు పిచ్చి అదేనా నేను చెప్పిన ముసలోడు కాదు అర్థం కాదు ఫోన్ అన్నా నర్సింగ్ గడ్ ఫోన్ అన్నా చెయ్యా ఈ టైంలో విసిగిస్తున్నాడేంట్రా అసలు ఆ అమ్మాయికి వీడికి లింక్ ఏంటి వాడు నాకు ఫోన్ చేసి దొబ్బడం ఏంటి ఇదేదో తేడాగా ఉందిరా ఈ రాత్రికి ఆ అమ్మాయి విషయం అటో ఇటో తేల్చేయాలరా అవును తేల్చేస్తా జాగ్రత్త